నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. లేబర్ ప్రాసెస్ 3 స్థాయిలో పూర్తి అయ్యి ముగింపుకు వచ్చేసింది. 12 గంటలు అంతకన్నా ఎక్కువసేపు లేబర్ నొప్పులు కొనసాగి చివరకు బిడ్డ బర్త్ కెనాల్ నుంచి బయటకు వచ్చేందుకు కొద్ది సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు పుష్ చేస్తూ బేబీని డెలివరీ చేయడంతో ప్రెగ్నెన్సీ ముగుస్తుంది. ఇవాల్టి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో పుషింగ్ అండ్ డెలివరీ గురించి వివరంగా తెలుసుకుందాం. లేబర్లో మరో ముఖ్యమైన భాగం పుషింగ్. గంట అంతకంటే ఎక్కువ సమయం పుషింగ్ కోసం గర్భిణీలు వెచ్చిస్తే మరికొందరు కేవలం కొద్ది నిమిషాల్లో పుషింగ్ స్టేజ్ దాటి బేబీ డెలివరీ అయిపోతుంది. లేబర్ 3 దశలలో మొదటి దశ అంతా కూడా నొప్పులు కాగా లేబర్ 2వ స్టేజ్ అత్యంత కీలకమైనది పుషింగ్ అండ్ డెలివరీ. ఇప్పటిదాకా పడ్డ నొప్పులన్నీ పుషింగ్ తో పోలిస్తే నథింగ్ అనే చెప్పాలి. బిడ్డని బయటకు తోసేందుకు చేసే ప్రయత్నంగా గర్భిణీ పడే ఆవేదన అంతా ఇంతా కాదు. దీన్నే పుషింగ్ అంటాం. నొప్పుల విషయంలో కనీసం గర్భిణీకి ఆమె గర్భసంచి తోడ్పాటు కొంతమేర లభిస్తుంది. ఎందుకంటే కాంట్రాక్షన్స్ వచ్చేటప్పుడు బేబీ బర్త్ కెనాల్ వైపుకి ప్రయాణం చేసేందుకు గర్భసంచి మెకానిజం కొంతమేరకు సహాయం చేస్తుంది. కానీ పుషింగ్ కి వచ్చేసరికి అది కేవలం గర్భిణీ చేయాల్సిందే. మనకి బేబీ తల 9.8 సెంటీమీటర్స్ ఉంటుంది డయామీటరు. ఆ డయామీటర్ పట్టి పెల్విక్ బోన్లో నుంచి పెల్విక్ కేజ్లో నుంచి బయటికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్విక్స్ 10 సెంటీమీటర్లు డైలేట్ అవ్వాలి. దీన్ని ఫుల్ డైలటేషన్ అంటారు. డైలేట్ అయిన తర్వాత గర్భసంచి గట్టిపడి బేబీని కింద పెల్విస్లో నుంచి బయటికి పంపించడానికి గర్భసంచి కంట్రాక్షన్స్ దోహదం చేస్తాయి. దీనికి తల్లి తల ఎత్తి బిగబట్టి తల్లి కూడా కిందికి ముక్కితే ఈ గర్భసంచి చేసే పనికి తల్లి చేసే పని కూడా చేకూరి ఈ బేబీ కిందికి రావడానికి తొందరగా దోహదం చేస్తుంది. బేబీని బయటకు పుష్ చేసి డెలివరీ చేయడం అనేది సాధారణంగా అరగంట నుంచి గంట వ్యవధిలోపు అయిపోతుంది. కానీ ఒక్కోసారి కొద్ది నిమిషాల్లో కూడా అయిపోవచ్చు. ఇక మరికొందరిలో సాధారణ సమయం కంటే కూడా మరింత ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. అసలు ఎప్పుడు పుష్ చేయాలని అనిపిస్తుంది? దీన్నే అర్జ్ టు పుష్ అని కూడా చెప్పుకోవచ్చు. సహజంగా డెలివరీ అయ్యే ప్రక్రియలో సర్విక్స్ పూర్తిగా విచ్చుకున్న తర్వాత మాత్రమే పుష్ చేయాలని అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి పూర్తి డైలేషన్ లేకపోయినా కూడా పుష్ చేయాలనే అర్జ్ ఉండొచ్చు. ఎందుకు ఇలాగ అనిపిస్తుంది అంటే హ్యూమన్ బాడీ మనకి స్కేల్ పెట్టి గీసినట్టు కరెక్ట్గా 10 సెంటీమీటర్స్కే ఫీలింగ్ రావాలి. కొళాయి కట్టినట్టు తెరిచినట్టు లేకపోతే స్విచ్ ఆన్ చేసినట్టు ఆఫ్ చేసినట్టు ఫీలింగ్స్ అన్నీ రావు. కొంతమందికి తొందరగా వస్తుంది. దీని గురించి కూడా రకరకాలుగా చెప్పుకోవచ్చు. మదర్ ముందు నుంచి ఒక 7-8 సెంటీమీటర్ల డైలటేషన్ అప్పటి నుంచి కూడా మదర్ కొంచెం పుష్ చేస్తే తల ప్రెషర్ సర్విక్స్ మీద పడి సర్విక్స్ తొందరగా ఓపెన్ అవుతుందా అనేది ఒక లైన్ ఆఫ్ థాట్. కొంతమంది అది కూడా పర్వాలేదు పుష్ చేద్దాం అనుకుంటే చేయనివ్వచ్చు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే సర్విక్స్ పూర్తిగా డైలేట్ కాలేదు, తలెత్తి పుష్ చేస్తే ఈ పుషింగ్ వల్ల సర్విక్స్ అంతా ఎడిమాటస్గా నీరు పట్టేసి లావ్ అయిపోయి ఇంకా అసలు డైలటేషన్ ఆగిపోయి లేబర్ అరెస్ట్లోకి వెళ్ళిపోతుంది అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే తల్లి ఈ టైంలో చాలా గట్టిగా పుష్ చేస్తే సగంగా తెరుచుకున్న సర్విక్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడిపోయి సర్విక్స్ అంతా టేర్ అయిపోతుంది అని అంటారు. బేబీ బయటకొచ్చేందుకు తల్లి గర్భంలో వీలైన పొజిషన్లో లేకుండా ఒక్కోసారి బేబీ తల వెనక్కి ఉన్నప్పుడు పూర్తి డైలటేషన్ కాకపోయినా కూడా తల్లికి పుష్ చేయాలనిపిస్తుంది. ఇలా చేసినప్పుడు బేబీ హెడ్ సరిగ్గా తిరిగి సరైన పొజిషన్ కి రావచ్చు. లేదంటే ఒక్కోసారి అనుకూలమైన పొజిషన్ కి రాకపోగా లేబర్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక్కొక్కసారి బెడ్స్ కొట్టి కంప్లీట్ డైరెక్ట్ పోస్టీరియర్ కిందికి తిరిగిపోవడం అక్కడ నుంచి లేబర్ ఆగిపోవడం కూడా చూడడం జరిగింది. అలాగే టర్న్ అయ్యి కరెక్ట్గా డైలటేషన్ తొందరగా అవ్వడం కూడా చూసాము. సర్విక్స్ లిప్స్ అన్నీ చాలా థిక్ అయిపోయి డైలటేషన్ ఆగిపోవడం కూడా చూసాము. అప్పుడు మదర్ని పక్కకు తిప్పి
కాసేపు ఒక గంటన్నర రిలాక్స్ అవనిచ్చి మళ్ళీ తర్వాత చూస్తే ఎడిమా తగ్గి ఉంటుంది. సో కరెక్ట్గా దేనికి ఏది అవుతుంది అనేది మనం కరెక్ట్గా దీన్ని ప్రెడిక్ట్ చేయలేము. సో పుషింగ్ నేను అనుకోవడం ఫుల్ డైలటేషన్ తర్వాత బేబీ హెడ్ కొంచెం కిందికి వచ్చిన తర్వాత మదర్కి ఆటోమేటిక్గా పుష్ చేయాలని అనిపిస్తుంది. అలా చేయాలని అనిపించినప్పుడు పుష్ చేయించడం ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ న్యాచురల్ వే మనం లేబర్ని హ్యాండిల్ చేయడం. ఇదంతా ఒక వంతు అయితే లేబర్ పెయిన్స్ ను తట్టుకునేందుకు ఎపిడ్యూరల్ తీసుకున్న గర్భిణీలలో పుషింగ్ కొంత భిన్నంగా ఉంటుంది. బేబీ బర్త్ కెనాల్ దాకా వచ్చి ఉన్నప్పుడు పుష్ చేయమని ప్రేరేపించే నరాలు ఎపిడ్యూరల్ కారణంగా యాక్షన్ కోల్పోవడం వల్ల గర్భిణీకి సహజంగా కలగవలసిన పుషింగ్ ఫీలింగ్స్ రాకపోవచ్చు. ఇటువంటి కేసుల్లో గర్భిణీ కాంట్రాక్షన్స్ ని గమనిస్తూ ఎప్పుడు పుష్ చేయాలో వైద్యులు సూచిస్తారు. పుష్ చేయాలనే అర్జీ లేకపోయినా కూడా అంతా సవ్యంగా జరుగుతూ ఉంటే బేబీ డెలివరీ అయిపోతుందా? ఇందుకు సమాధానమేంటో మీరే చూడండి. అసలు తల్లి పుష్ చేయకపోతే కూడా గర్భసంచి కంట్రాక్షన్ వచ్చినప్పుడు ఇనఫ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది, ప్రెషర్ తోటి బేబీ కిందికి దిగడానికి. ఈ ప్రెషర్కి తల్లి పుష్ చేసినప్పుడు ఈ పైపొట్ట మజిల్స్ అన్నీ కూడా గట్టిపడి ఆ ప్రెషర్ కూడా యాడ్ అయ్యి రెండు కలిపి బేబీని తొందరగా డెలివరీ అయిపోవడానికి హెల్ప్ చేస్తాయి. అంటే మదరు ఒక 2-3 పెయిన్స్ షార్ట్ కట్ అన్నమాట, తగ్గిపోతుంది మదర్కి. ఇంకొద్ది క్షణాల్లో బేబీ బయటకు వచ్చే సూచనలు కనిపిస్తుంటే డాక్టర్, అక్కడ ఉన్న నర్సులు అందరూ కూడా గర్భిణీకి పుష్ చేయమంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పుషింగ్ కి కూడా కొన్ని లెక్కలున్నాయి. పుషింగ్ అంటే ఏంటి, ఇది ఎలా చేయాలి, ఈ వివరాలన్నీ మీకోసం. కాంట్రాక్షన్ వచ్చినప్పుడు పుష్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రిపరేషన్ గా కాంట్రాక్షన్ అయిపోగానే మరో కాంట్రాక్షన్ మొదలు కాకముందు బ్రీత్ చేయాలి. పుషింగ్ స్టేజ్ లో గర్భిణి ఎంతగానో అలసిపోతుంది. ఈ సమయంలో శరీరానికి ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోతే మరిన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. అందుకే ఇంటెలిజెంట్ పుషింగ్ అనేది ఎంతో ముఖ్యం. ఈ టైంలో కాంట్రాక్షన్స్ అంటే డెలివరీ పెయిన్స్ కానీ ఎవ్రీ 3 minutesకి ఒక 45 to 60 seconds వరకు వస్తూ ఉంటాయి. సో 10 centimeters ఓపెన్ అయిన తర్వాత పుష్ చేయడం మొదలు పెట్టినప్పుడు అది కాంట్రాక్షన్ ఉన్నంతసేపే చేయాలి. అది కాంట్రాక్షన్ లేనప్పుడు అంటే పెయిన్స్ వచ్చినప్పుడు ఆ టైంలోనే చేయటం వల్లనే బేబీ కిందకి రావడానికి అవకాశం స్మూత్గా అయిపోతుంది డెలివరీ. ముందే ప్రిమెచ్యూర్గా బేరింగ్ డౌన్ అంటామంటే ఈ డైలిటేషన్ అవ్వకుండా ఉండి అది ముందే పుష్ చేయడం మొదలు పెట్టినప్పుడు అక్కడ మీకు సర్విక్స్ ఇడిమా అయిపోతుంది. అంటే కొంచెం స్వెల్లింగ్ ఎక్కువైపోయి అది డెలివరీ అవ్వడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ తర్వాత కూడా సర్విక్స్ స్టేర్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ డెలివరీ కూడా కష్టం అయిపోతూ ఉంటుంది. సో 10 centimeters అయిన తర్వాతనే పుష్ చేయాలి. పుషింగ్ కి తగ్గ పొజిషన్ లో ఉండడం కూడా ముఖ్యమే. సాధారణంగా సెమీ సిట్టింగ్, సెమీ స్క్వాటింగ్ పొజిషన్స్ పుషింగ్ దశలో బాగా తోడ్పడతాయి. అన్ని అంశాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా పుషింగ్ స్టేజ్ ని సులువుగా అధిగమించవచ్చు. వీటినే పుషింగ్ పాయింటర్స్ అని కూడా అంటారు. మీకు వీలైన పొజిషన్లో శరీరాన్ని, ముఖ్యంగా థైస్ ని రిలాక్స్ చేస్తూ మోషన్ పాస్ చేసే ఫీలింగ్ వచ్చినట్టుగా గట్టిగా పుష్ చేయాలి. అది కూడా కాంట్రాక్షన్స్ మొదలు కాగానే. ఈ సమయంలో అప్పర్ బాడీ మీద కాన్సంట్రేట్ చేసే కంటే కూడా యోని, మలద్వారం కండరాల మీద మాత్రమే ఎఫర్ట్ పెట్టాలి. పేషెంట్కే మనకి అర్జ్ సెన్సేషన్ వచ్చేంతవరకు ఆగాల్సే ఉంటుంది. వచ్చినప్పుడు అర్జ్ సెన్సేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్ పొజిషన్ అంటే ఆ బర్తింగ్ బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొంచెం రాడ్స్ పెట్టేసి దాని సపోర్ట్ తీసుకొని ముందరికి జరిగి పుష్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ లేడీకి ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటుందనే దానిని బట్టి మనం ఆ పేషెంట్ని ఎంకరేజ్ చేయటం వల్ల ఈజీగా సులువుగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ పుష్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. సో దీనికోసమని ప్రెగ్నెన్సీ అంతటా కూడా ఎక్సర్సైజెస్ చేయటము, వాకింగ్ చేసి కొంచెం స్టామినా పెంచుకోవటము, అన్ని బెండింగ్ ఇవన్నీ కూడా చేయటం వల్ల ఇవన్నీ మజిల్స్ కూడా మంచిగా యాక్ట్ అవ్వటం వల్ల మనకి డెలివరీ అప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ పుష్ చేసే కెపాసిటీ వస్తుంది. పుషింగ్ స్టేజ్ లో ప్రెషర్ అంతా కూడా యోని, మలద్వారం మధ్య ఏరియా మీద పడుతుంది. మరి సహజంగానే ఈ సమయంలో పుషింగ్ వల్ల పెద్ద ప్రేగులో మలం ఏదైనా ఉంటే అది ప్రమేయం లేకుండా బయటకొచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి మూత్రం కూడా అలా రావచ్చు. ఇది కూడా సహజమే. ఇలా జరుగుతుందేమో అనే టెన్షన్తో పుష్ చేయకుండా వెనక్కి లాక్కోవడం వల్ల లేబర్ ప్రాసెస్ స్లో కావచ్చు. పుషింగ్ స్టేజ్లో సరైన బ్రీతింగ్ చాలా ముఖ్యం. కాంట్రాక్షన్ నెమ్మదిగా ఊపందుకుంటూ ఉందనగానే నిండుగా బ్రీత్ చేయాలి.
కాంట్రాక్షన్ మొదలై నొప్పి తీవ్రస్థాయికి వెళుతుంటే పుష్ చేయాలి, బలమంతా ఉపయోగిస్తూ. ఒక్కోసారి పక్కనే ఉన్న నర్స్ లేదంటే అటెండెంట్ పుషింగ్ లో సహాయం చేసేందుకు కాంట్రాక్షన్ మొదలు నుంచి ఎండ్ వరకు 1 నుంచి 10 నంబర్స్ లెక్కిస్తూ ఉంటారు. ఇది పుష్ చేసేందుకు పెట్టాల్సిన సమయం. ఇలా చేయడం వల్ల వారు గర్భిణిని పుష్ చేయడానికి ప్రోత్సహిస్తున్నట్టు. అలాగని ప్రతి పుష్ కూడా ఇంతసేపు ఉండాలనే రూల్ లేదు. పుషింగ్ అనేది ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పద్ధతి మాదిరిగా చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ పొజిషన్ బట్టి కూడా ఉంటుంది అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బట్టి కూడా ఉంటుంది. సో పేషెంట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో వచ్చినప్పుడు మనము ఆ పర్టికులర్ పేషెంట్ తన స్టామినాని బట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా కాంట్రాక్షన్స్ అనేది ఈవెన్ లాస్ట్ మినిట్ బేబీ బయటకు వచ్చేటప్పుడు కూడా కాంట్రాక్షన్ అనేది నొప్పి అనేది కంటిన్యూస్గా ఉండదు. అది కేవలం 45 to 60 సెకండ్స్, మ్యాక్సిమం 90 సెకండ్స్ ఉంటుంది. ఈ టైంలోనే పేషెంట్ని పుష్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైంలో పుష్ చేసినప్పుడే అది బేబీ కిందకి రావటం మొదలు పెడుతుంది. అండ్ ఫస్ట్లో మాత్రం 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయినప్పుడు ఎవ్రీ కాంట్రాక్షన్ పేషెంట్కి మోషన్ వచ్చిన అర్జ్ సెన్సేషన్ లేనప్పుడు ఈచ్ కాంట్రాక్షన్ కూడా ఒక్కొక్క కాంట్రాక్షన్ ఒక 1 millimeter మాదిరిగా కిందకి తీసుకొస్తూ ఉంటుంది బేబీ హెడ్ని. సో ఆ బేబీ హెడ్ బాగా కిందికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి అంటే డెలివరీ అయినప్పుడు మోషన్ వచ్చిన సెన్సేషన్ వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేసి అది కరెక్ట్గా ఉంది పొజిషన్ అన్నప్పుడు అప్పుడు పుష్ చేయించడం మొదలు పెట్టాలి. ఇది విధంగా చేసినప్పుడు మనకి ఎపిసియాటమీ అవసరం కూడా తగ్గిపోతుంది. టేర్స్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఈ డ్యూరేషన్ అనేది ఒక్కొక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. కొంతమంది చక్కగా చేయగలుగుతారు, కొందరేమో కొంచెము టైం పడుతుంది. అది కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని బట్టి కూడా ఉంటుంది. పుషింగ్ లో మరిన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అవి 2 కాంట్రాక్షన్స్ మధ్య విశ్రాంతి తీసుకోవడం. ఒకవేళ పుషింగ్ లో బాగా అలసిపోతే కొద్ది విరామం ఇచ్చి మరలా పుష్ చేయమని డాక్టర్ సలహా ఇవ్వొచ్చు. పుషింగ్ క్రమంలో వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. ఒక్కోసారి బేబీ తల చివరి వరకు వచ్చి కూడా తల్లి పుష్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుక కారణం తల్లి ఆసక్తి కావచ్చు, లేదంటే ఆమెకి ఉన్న మెడికల్ కండిషన్స్ వల్ల ఆమె పుష్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఒక్కోసారి బేబీ హెడ్ పెద్దదిగా ఉండడం వల్ల కూడా కావచ్చు. ఇలాంటప్పుడు కొద్ది అసిస్టెన్స్ తో ఫోర్సెప్స్ లేదంటే వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతులతో బేబీ హెడ్ బయటకు వచ్చే వీలు కల్పించే అవసరం రావచ్చు. బేబీ ఒక్కొక్కసారి పేగు మెడ చుట్టూతా ఉండి ఎక్కువసేపు బర్త్ కెనాల్లో ఉండి ఇంకా లాక్కొచ్చి చాలాసేపు హార్ట్ బీట్ స్లో అయిపోతే మటుకు ఇంకా వెయిట్ చేయలేము. అండ్ బేబీ కూడా సేఫ్ కాదు. ఎందుకంటే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ఆక్సిజన్ తగ్గిపోతే బేబీ గోస్ ఇంటూ నెగటివ్ స్టేట్ కాల్డ్ ఎసిడోసిస్. అలాంటి సమయాల్లో యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. బేబీని తొందరగా లాస్ట్ 2 పుషెస్ మదర్ ఇవ్వలేనప్పుడు మనం కింద నుంచి వాక్యూమ్ డెలివరీ కానీ, వాక్యూమ్ అసిస్టెడ్ వెంటూస్ బర్త్ కానీ, లేకపోతే ఫోర్సెస్ అసిస్టెడ్ డెలివరీ కానీ చేస్తే మనకి ఇట్ విల్ బి బెటర్ ఫర్ ద బేబీ. సో దట్ సమ్ టైమ్స్ మనం అది ఒక్కొక్కసారి మనం చేయాల్సి ఉంటుంది. పుషింగ్ స్టేజ్ దాటుకుని బేబీ తల బయటకు రావడంతో డెలివరీలో ముఖ్య భాగం ముగిసినట్టే. డాక్టర్ హెల్ప్ తో బేబీ భుజాలు, మిగతా బాడీ అంతా బయటకు రావడంతో డెలివరీ పూర్తవుతుంది. పుషింగ్ చివరి కంటా వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ బేబీ బయటకు రావడమే. బేబీ బయటకొచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిసిన క్షణమే బేబీ బయటకొచ్చినప్పుడు కావలసినవన్నీ తయారుగా పెట్టుకుంటారు వైద్యులు. అలాగే ఫీటల్ హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. స్టెరైల్ క్లాత్ రెడీ పెట్టుకోవడం, గ్లౌస్ తడుక్కోవడం, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ రెడీ చేసుకోవడం, గర్భిణీ పెరీనియల్ ఏరియా యాంటీసెప్టిక్ తో శుభ్రం చేయడం, ఇలా బేబీ రాకకి అన్నీ సిద్ధం చేసుకుంటారు. ఒక్కోసారి ఎపిసియాటమీ అవసరం పడవచ్చు కూడా. ఇక బేబీ తల బయటకొచ్చాక ఏం చేస్తారు? మదర్ చక్కగా పుష్ చేసింది, క్రౌనింగ్ అయింది, బేబీ తల బయటకు వచ్చింది. బేబీ తల బయటకు వచ్చిన తర్వాత ఏంటి? సో తర్వాత ఏంటి అంటే బేబీ క్రై బాగుందా లేదా, బేబీ చక్కగా పింక్గా ఉందా లేదా చూసుకోవడం. ఒక్కొక్కసారి ప్లగ్స్ ఉంటాయి, లేకపోతే చాలా ఫ్రాదింగ్ ఉంటుంది మౌత్ దగ్గర. జెంటిల్గా ఆ ఫ్రాద్ని తీయడం, గట్టిగా పెట్టి అన్నీ క్లియర్ చేయడం అనేది మనం చెయ్యం ఇప్పుడు. ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము ట్రైన్ అయ్యేటప్పుడు విగరస్ సక్షనింగ్ ఆఫ్ బేబీ అని అనేవాళ్ళు, కానీ అది అవసరం లేదు. యాక్చువల్గా యాక్టివ్ బేబీ ఈజీ డెలివరీల్లో వీటిలో మనం చేయాల్సిన అవసరం లేదు. సో బేబీని చక్కగా హెడ్ సపోర్ట్ చేసి, రెస్ట్ చేసి, పెరీనియంని చక్కగా సపోర్ట్ చేసి, బేబీ దానంతట అదే బేబీ సైడ్కి తిరిగిపోతుంది. అది దట్ ఈస్ హౌ నేచర్ హెస్ డిజైన్ ద ప్రాసెస్ ఆఫ్ బర్త్.
బేబీ చక్కగా తిరిగినప్పుడు షోల్డర్స్ యాంటీరియర్ టు పోస్టీరియర్ వస్తాయి. వచ్చినప్పుడు పెరినియంని సపోర్ట్ చేస్తూ స్లోగా మదర్ కూడా ఇప్పుడు గట్టిగా పుష్ చేయడం మానేయాలి. ఈ టైంలోనే తల వచ్చిన తర్వాత కూడా మదర్ గట్టిగా పుష్ చేసినప్పుడు గబుక్కుని బేబీ బయటకు వచ్చేస్తే ఈ షోల్డర్ తోటి మళ్ళీ అన్నీ టేర్స్ అవుతాయి. అలా కాకుండా మదర్ కూడా జెంటిల్గా పుష్ చేసి మనం కూడా అసిస్ట్ చేసినప్పుడు చక్కగా యాంటీరియర్ షోల్డర్ పోస్టీరియర్ షోల్డర్ 2 షోల్డర్స్ డెలివరీ అయిన తర్వాత కొంతమంది ఈ టైంలో అంబ్లికల్ కార్డ్ పేగును కూడా డెలివరీ చేస్తారు. కొంతమంది వెయిట్ చేస్తారు టోటల్గా బేబీ బయటకు వచ్చేదాకా. ఒకసారి షోల్డర్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మిగతా బేబీ జస్ట్ అరటిపండు వచ్చేసినట్టు చక్కగా బయటకు వచ్చేస్తుంది బేబీ. బేబీని తీయగానే తల్లి ఛాతి మీద లేదా ఆమె పొట్ట మీద వేస్తారు. ఇది తల్లి స్పర్శ తగిలేందుకు మాత్రమే కాదు, డెలివరీ తరువాత అప్పటిదాకా అమ్మ కడుపులో వెచ్చగా ఉండి బయటకొచ్చిన బేబీ చక్కగా నిద్రపోవాలంటే కూడా ఈ మొదటి టచ్ సహాయపడుతుందని నేడు ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. కార్డ్ బ్లడ్ కలెక్షన్ కావాలన్న వాళ్ళకి పల్సేషన్స్ ఆగేదాకా ఆగి అప్పుడు కార్డ్ కట్ చేస్తే మటుకు వాళ్ళకి బ్లడ్ కలెక్షన్ వీలు కాదు. సో అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా బేబీ బయటికి రాగానే కార్డ్ కట్ చేసి కార్డ్ బ్లడ్ కలెక్షన్ మదర్ సైడ్ ఉన్న కార్డ్లో బ్లడ్ కలెక్ట్ చేసి ఈ కార్డ్ స్టెమ్ సెల్ సేవింగ్ బ్యాంక్స్కి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే బేబీని మదర్ పట్టుకుని కాసేపు ముద్దాడిన తర్వాత స్లోగా కార్డ్లో పల్సేషన్స్ వాటంతటవి స్లోగా తగ్గిపోతాయి. అలా తగ్గిపోయేదాకా వెయిట్ చేస్తే ఇంకొక ఫ్యూ ml ఆఫ్ బ్లడ్ ఎక్కువ వెళ్తుంది బేబీకి. సో బేబీకి న్యూనేటల్ పీరియడ్లో ఎనీమియా అది రావడం తక్కువ అవుతుంది అనమాట. సో అప్పుడు కూడా కార్డ్ కట్ చేయొచ్చు. అప్పుడు కట్ చేసిన తర్వాత బేబీ ఈజ్ గివెన్ టు ద మదర్. అండ్ కొంతమంది వెంటనే ఫీడ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది బేబీస్ దే ఆర్ నాట్ రెడీ టు ఫీడ్, పుట్టంగానే ఆకలితో పుట్టరు. సో ఒక్కొక్కసారి గంటన్నర పడుతుంది బేబీకి ఆకలేయడానికి. ఈ గంటన్నర తర్వాత బేబీ కావాలి, ఫీడింగ్ కావాలని అడుగుతుంది బేబీ చక్కగా. అది మనం రికగ్నైజ్ చేసి అప్పుడైనా కానీ అర్లీగా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా అయిన తరువాత పీడియాట్రిక్ వైద్యుల రోల్ మొదలవుతుంది. వారు బేబీ పుట్టిన వెంటనే బేబీ కంప్లీట్ హెల్త్ ని చెక్ చేస్తారు. నియోనేటల్ కేర్ నిపుణుల సహాయం నేడు కాన్పైన వెంటనే లభిస్తోంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల బేబీ పుట్టిన తరువాత స్పెషల్ మెడికల్ కేర్ అవసరం పడితే అందుకు నియోనేటల్ వైద్యుల సహాయం కావలసి ఉంటుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఎప్పటిలాగానే హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఒక మంచి చిట్కా మీకోసం. ఇంటెలిజెంట్ పుషింగ్ అంటే ఏంటంటే కంట్రాక్షన్ లేనప్పుడు నువ్వు ఊరికే ముక్కి లాభం లేదు. సో కరెక్ట్గా కంట్రాక్షన్ మొదలైనప్పుడు ముక్కడం మొదలు పెడితే మంచి డీప్ బ్రెత్ తీసుకొని చాతైనంత పుష్ చేయడం, మళ్ళీ డీప్ బ్రెత్ తీసుకొని మళ్ళీ పుష్ చేయడం. సో ఆ కంట్రాక్షన్ ఉన్నంత టైము మనం పుష్ చేస్తే మనకి చక్కగా బేబీ డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మదర్ కూడా కంట్రాక్షన్ లేనప్పుడు పుష్ చేసి అలసిపోకుండా దిస్ ఇస్ స్మార్ట్ పుషింగ్. సో ఆల్రెడీ ఉన్న ప్రెషర్ని మనం ఎక్కువ చేసుకోవడం అనమాట. కంట్రాక్షన్ వచ్చినప్పుడు పుష్ చేస్తే మదర్ కూడా అలసిపోకుండా ఉంటుంది. పుష్ చేసి అలసిపోయిన మదర్కి కొంచెం కొబ్బరి నీళ్ళు, వాటర్ అవి కూడా మనం హెల్ప్ చేసి కొంచెం కూల్ డౌన్ చేస్తే కూడా మదర్ విల్ గెట్ అగైన్ కొత్త ఎనర్జీ వచ్చి మళ్ళీ పుష్ చేయగలుగుతుంది. పుషింగ్ డెలివరీ గురించి ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. పుషింగ్ స్టేజ్ లేబర్లో అత్యంత కీలకమైన స్టేజ్. నొప్పులు తీయడంలో కొంతమేరకు గర్భసంచి సహజ మెకానిజం పనిచేస్తే కొంతవరకు గర్భిణి నొప్పులను భరిస్తుంది. కానీ పుషింగ్ మాత్రం కేవలం ఆమె మాత్రమే చేయాలి. సమయస్ఫూర్తితో కాంట్రాక్షన్ ఊపందుకునే సమయం మొదలు అది మళ్లీ ఎండయ్యేదాకా ఆమె పుష్ చేయాలి. ఎలా పుష్ చేయాలో కూడా తెలుసుకోవాలి. కేవలం బలమంతా ఉపయోగించి మాత్రమే కాకుండా ఇంటెలిజెంట్ గా పుష్ చేయాలి. అప్పర్ బాడీతో కాకుండా కేవలం యోని అలాగే మలద్వారం మీద ప్రెషర్ తెస్తూ పుష్ చేయాలి. 2 కాంట్రాక్షన్స్ మధ్య బాగా ఊపిరి తీసుకోవడం మరువకూడదు. అంతేకాదు విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఒక్కోసారి పుషింగ్ స్టేజ్ చివరిదాకా వచ్చి ఆగి బేబీ బయటకొచ్చే కండిషన్ లేకనో లేదా గర్భిణి ఇక పుష్ చేయలేకపోతే అప్పుడు వాక్యూమ్ లేదా ఫోర్సెప్స్ చేసి బేబీ హెడ్ బయటకొచ్చే వీలు కల్పిస్తారు. బేబీ ఇక బయటకు రాబోతుంది అంటే అందుకు తగ్గ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. బేబీ తల మొదటిగా వచ్చి ఆ తర్వాత భుజాలు, ఇక మిగతా బాడీ సులువుగా బయటకొచ్చేస్తుంది. బేబీ బయటకు రాగానే అవసరమైన కేర్ తీసుకుంటారు వైద్యులు. బేబీని అమ్మ స్పర్శ తగిలేలా ఆమె ఛాతి మీద పొట్ట మీద ఉంచడం, ఆ తర్వాత అంబిలికల్ కార్డ్ కట్ చేయడం, క్లాంప్ చేయడం, బేబీ హెల్దీగా ఉందో లేదో చెక్ చేయడం, ఇలా పలు విషయాలన్నీ కూడా వెంటనే జరిగిపోతాయి.
చివరి దశలో కీలకమైన పుషింగ్ దశ, ఆ తర్వాత బేబీ బర్త్ గురించి మేమందించిన వివరాలన్నీ కూడా మీకు ప్రెగ్నెన్సీ పట్ల స్పష్టమైన అవగాహన కలుగజేశాయని ఆశిస్తున్నాం. మరో ఎపిసోడ్లో మరిన్ని వివరాలతో మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.